వికారాబాద్ జిల్లా జాఫర్పల్లి గ్రామం ప్రాంతంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో అర్బన్ పార్క్ అభివృద్ధికి రాష్ట్ర బీసీ కన్వీనర్ లాల్ కృష్ణతో కలిసి పరిగి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రామంలో పల్లెలు పచ్చదనంగా ఉండాలనే ఉద్దేశంతో జాఫర్పల్లి అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి అటవీశాఖ అధికారిని ప్రతిమారెడ్డి, అటవీశాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొల్యూషన్ తగ్గడానికి ప్రభుత్వాలు ఈ రోజు అంత పెద్ద కృషి చేస్తున్నారు. ఎందుకంటే 5-10 ఏళ్ళు ముందు చనిపోవడమే కాకుండా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి గుండె ఆపరేషన్ కానీ, కిడ్నీ ఆపరేషన్ కానీ, లంగ్స్ ఆపరేషన్ కానీ ఎన్నో రోగాలు వస్తున్నాయి. మనకు అన్నిటి కూడా ఏంటంటే ఇదే మెయిన్. పొల్యూషన్ అనేది చాలా డేంజర్. మన నియోజకవర్గంలో పరిగికి ఇంత దగ్గరలో 120 ఎకరాల విస్తీర్ణం, 120 ఎకరాల విస్తీర్ణంలో భవిష్యత్తు లోపల మనకి ఇంత భూమి దొరికేది చాలా కష్టం. 120 ఎకరాలు మనకు పరిగితే కదా ఈ మెయిన్ రోడ్ దొరకాలంటే చాలా కష్టం. సో ఈ మన పార్క్ను కూడా, జాఫర్పల్లి పార్క్ను కూడా ఒక మోడర్న్గా డెవలప్ చేసి కేబీఆర్ పార్క్ ఎట్లయితే ఉందో కాసు బ్రహ్మారెడ్డి పార్క్, ఆ మోడల్ లోపల ఇక్కడ మంచిగా డెవలప్ చేయాలని నా ఆకాంక్ష ఉంది. దీంట్లో ఓపెన్ జిమ్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఎవరైనా యూత్ కూడా వచ్చి, చాలామంది కానిస్టేబుల్స్ కానీ, ఫైర్మెన్ కానీ, మన డిపార్ట్మెంట్లో జాబ్స్ కూడా శరీర దృఢత్వం కూడా ఇప్పుడు చాలా అవసరం. అది లేకుంటే కూడా కష్టం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఇది పార్క్ రావడం అనేది మన ప్రాంతానికి ఉన్నటువంటి ఒక మంచి అవసరం అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, దీని పరిరక్షణలో భాగంగా కూడా ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలు జాఫర్పల్లి, చిట్యాల, సైపల్లి, ఈ చుట్టుముట్టు పరిగి టౌన్ వాళ్ళు మన ఏ అధికారిని ఒక్క మాట కూడా అనడు. వాళ్ళని ఏ విధంగానైనా పని తీసుకొని పని చేసుకున్నాం తప్ప మా కార్యకర్తల్ని కొద్దిగా బెదిరిస్తారు. ఎందుకంటే ఆఫీసర్తో పని తీసుకున్నాలే, మీరు ఎవరిని దృష్టిగా మాట్లాడొద్దు అన్నది ఇక్కడ వచ్చిన 20 సంవత్సరాల నుంచి పరికి ఏ ఆఫీసర్ వచ్చినా మచ్చలేని నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారికి అనే ఒక పేరున్నది. అదే విధంగా మా రాత్రి పగలు కష్టపడి మన ప్రాంతం అభివృద్ధి కావాలి. ఇక్కడ పేద ప్రాంతం ఎక్కువ ఉన్నది. ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలి, నిధులు తేవాలి, జాబులు ఉండాలి. ఆయన 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇన్స్టిట్యూట్లు పెట్టి, కోచింగ్ సెంటర్లు పెట్టి ఎంతో మందికి జాబులు ఇప్పించడం కూడా జరిగింది. ఇక్కడ పరిగి ప్రాంతం ఆయన ఉన్నప్పుడే చేసినప్పుడే అభివృద్ధి అయింది. ఇప్పుడు కూడా 10,000 కోట్లతోని అభివృద్ధి చేద్దామనే అన్న ఆకాంక్ష ఉన్నది. ఇక రింగ్ రోడ్ కానీ ఇక్కడ అన్ని విధాల చేయడం జరుగుతున్నది. మేమేమంటున్నామంటే ఇక్కడ జాఫర్పల్లి గ్రామస్తులు ఉన్నారన్న అందరూ మీకు ఒకటే విన్నపం, మేము మా ఊరి అక్కడ ఉన్న అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ భూములను వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని జాఫర్పల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులకు మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి హాజరై విద్యార్థులకు బాండ్లు అందజేశారు. విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మోడల్ స్కూల్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు, పదోన్నతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. రామ్మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడవచ్చు. విద్యార్థులంతా కూడా తమ ఓటు హక్కు ద్వారా ఎన్నిక కావడం జరిగింది. వారికి అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి నిజంగా తన సమయాన్ని వెచ్చించి